హాయ్ వ్యూవర్స్, ఈరోజు కోనసీమ గోదావరిలో పొట్టిక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారుగా పొట్టిక్కలు ఎంత బాగా వచ్చాయో. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా కోనసీమ గోదావరిలో పొట్టిక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం పనసాకులతో ఇలా బుట్టలను రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకుని ఈ బుట్టలను ఒక్కసారి వాటర్తో కొద్దిగా జాగ్రత్తగా కడుక్కోవాలి. ఈ బుట్టలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చివరిలో చూపించాలి. పెట్టి ఇందులో ఇలా వాటర్ వేసి దీనిపైన ఇలా ఒక గిన్నె పెట్టి దీనిలో కూడా ఇలా వాటర్ వేసి ఇలా ఏదైనా ఆవిరి పైకి వచ్చేటట్టుగా ఉన్న ఒక రేకును పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కనివ్వాలి. ఇది వేడయ్యే లోపు పొట్టిక్కలు రెడీ చేసుకుందాం. ఈ పొట్టిక్కల కోసం ఈ పొట్టిక్కల్లో బ్యాటర్ కోసం ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకుని అందులో 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ లాగే కలుపుకోవాలి, కానీ గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున ఇడ్లీ రవ్వ కలుపుకుంటే పొట్టిక్కలు బాగా వస్తాయి. పొట్టిక్కలకి ఫ్రెష్గా రుబ్బుకుంటే పిండి టేస్ట్గా ఉంటాయి. ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా కుక్కర్లో అడుగుని వాటర్ వేసుకుని దానిపైన ఒక గిన్నె ఉంచుకుని దానిపైన ఇలాంటి ఒక ఆవిరి తగిలే ప్లేట్ని పెట్టుకుని ఇలా ఈ పొట్టిక్కలను పెట్టుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 8 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే పొట్టిక్కలు రెడీ. ఇలా పెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోకుండా ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే పొట్టిక్కలు రెడీ అవుతాయి. లోపు పొట్టిక్కల్లోకి పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా కోనసీమ గోదావరిలో పొట్టిక్కలు రెడీ. ఈ పొట్టిక్కలు అంటే అంత ఫేమస్. చూస్తున్నారుగా ఎమ్మీగా దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని నెయ్యి వేసుకుని పల్లి చట్నీ నంజుకుని తింటే సూపర్గా ఉంటాయి. చూస్తున్నారుగా వీటిని ఈ పుల్లల్ని ఇలా తీసి దీన్ని ఇలా ఓపెన్ చేసి ఎమ్మి పొట్టిక్కలు రెడీ. కోన్ షేప్లో పెట్టుకున్న వాటిని కూడా ఇలా గ్లాసెస్లో పెట్టుకుని ఇలా ఆవిరి తగిలేలా కుక్కర్లో సెట్ చేసుకుని ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే పొట్టిక్కలు రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా కోన్ షేప్లో కూడా పొట్టిక్కలు రెడీ. వీటిని ఇలా రిమూవ్ చేసుకుని బుట్టలు ప్రిపేర్ చేసుకోవడం రాని వాళ్ళు ఇలా కోన్ షేప్లో కూడా చేసుకుని గ్లాస్లో పెట్టుకుని రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. దీని మీద నుంచి బాగా నెయ్యి వేసుకుని పల్లి చట్నీ పెట్టుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పనసాకుల్లో ఈ పొట్టిక్కల్ని ఇలా వేయటం వల్ల ఈ పనసాకులో ఉండే ఔషధ గుణాలన్నిటినీ ఈ పొట్టిక్కలు పీల్చుకుని మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందువల్ల పూర్వీకులు ఇలా పనసాకుల్లోనూ బాదమాకుల్లోనూ అరిటాకుల్లోనూ వంటలు చేసుకునేవారు. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుని వేయించుకోవాలి. మెత్తగా గ్రైండర్ పట్టుకుని పోపు వేసుకుంటే పల్లి చట్నీ, పొట్టిక్కల్లోకి పల్లి చట్నీ రెడీగా. ఈ పొట్టిక్కలు అంటే అంత ఫేమస్. చూస్తున్నారుగా ఎమ్మీగా దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని నెయ్యి వేసుకుని పల్లి చట్నీ వేసుకుని తింటే ఎంతో టేస్టీ పొట్టిక్కలు రెడీ. ముందుగా పనసాకుల్ని శుభ్రంగా కడుక్కుని
ఆరబెట్టుకుని ఈ బుట్టల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు అర్థం కావడం కోసం ఈ పైనుంచి చూపిస్తున్నాను. ఈ స్టిక్స్ వెనక వైపు నుంచి గుచ్చుకుంటే వెనక వైపుకి వస్తాయి. ఇప్పుడు ఆకు మీద ఆకు పెట్టుకుని ఒక స్టిక్ను గుచ్చుకుని రెండో ఆకును కూడా ఇటువైపు నుంచి పెట్టుకుని అటు సైడ్కి ఒక స్టిక్కు ఇటు సైడ్ ఒక స్టిక్కు గుచ్చుకోవాలి. ఇప్పుడు నాలుగో వైపు నుంచి కూడా ఒక ఆకును పెట్టి అటు ఒక స్టిక్కు ఇటు ఒక స్టిక్కు గుచ్చుకుని ఇలా ఆకుల్ని పైకి పట్టుకుంటే లోపల వైపుకి వచ్చిన ఆకు పైకి అడుక్కొచ్చిన ఆకు అడుక్కి పెట్టి స్టిక్స్ గుచ్చుతూ ఉంటే బుట్ట దాని అంతటా అదే బుట్టలా ప్రిపేర్ అవుతుంది. ఇలా చేయటం రాని వాళ్ళు కోన్ షేప్లో కూడా చేసుకుని ప్రిపేర్ చేసుకుని పొట్టిక్కలు వేసుకోవచ్చు. హాయ్ వ్యూవర్స్.